మనస్ఫూర్తిగా మనవి. కార్యక్రమం మొదలవబోతుంది. అందులో వచ్చే ఒక ముఖ్య ఉద్దేశము, భారత ప్రభుత్వము ఒక ప్రయత్నం చేస్తుంది. అందరు బ్యాంకర్ని ఒక చోట కూర్చోబెట్టి వేరే వేరే ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ముద్రా లోను, స్టాండప్ లోను, ఎస్హెచ్జి లోన్స్, ఇటువంటి అయితే ఇంకా చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రుణాలు ఇవ్వడానికి ఇది ఒక వేదికగా భారత ప్రభుత్వం చెప్పినటువంటి ఒక ప్రయత్నం. ఎందుకంటే అన్ని బ్యాంకుల్లో అందరూ బ్రాంచ్ మేనేజర్స్, ఫీల్డ్ ఆఫీసర్స్ చాలా బిజీగా ఉంటారు కాబట్టి కొన్నిసార్లు ఖాతాదారులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని అటెండ్ కాకపోవచ్చు. అంటే అంత వాళ్ళకి ఎంతైతే సమయం ఇవ్వాలో ఇవ్వటానికి వాళ్ళకి అంత సమయం దొరకపోవచ్చు. ఈ ప్రయత్నం ఏంటంటే అందరు బ్యాంకులు ఈ 2 రోజులు, ఈ రోజు రేపు ఒక చోటే ఉంటాయి. మీ అందరితో నా మనవి ఏంటంటే మీ బంధువులు కానీ, స్నేహితులు కానీ, తెలిసిన వాళ్ళు కానీ, ఇంకా ఫ్రెండ్స్ కానీ, ఇంకెవరు పరిచయస్తులు ఎవరు ఉంటే ఎవరికైతే ఇటువంటి రుణాలు కావాలో వాళ్ళని ఇక్కడికి మీరు పంపించగలరు. ఎందుకంటే అన్ని బ్యాంకులు ఇక్కడే ఉంటాయి 2 రోజులు. వాళ్ళకి కావాల్సిన రుణ అవసరాలు ఏవైతే ఉంటాయో అది తీర్చడానికి ఇది ఒక వేదిక. కాబట్టి మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే మీరు ఈ ఉత్సవాలు, ఈ 2 రోజులు అంటేనే ఈ పేరులోనే ఉంది అర్థం. కాబట్టి మీ అందరితో మనం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి పెద్దలు, గౌరవనీయులు, మా బ్యాంక్ జిఎం గారు వచ్చున్నారు. నేను అందరికంటే ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నిజామాబాద్ డిజిఎం గారు శ్రీ సత్యనారాయణ పాణిగ్రహ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, మా జనరల్ మేనేజర్ సార్ శ్రీ యుఎన్ఎన్ మయ్య గారు, ఆంధ్ర బ్యాంక్ డిజిఎం గారు శ్రీ టీవీవి, ప్రార్థన తోటి మన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ప్రార్థన గురించి ఎవరైతే ఉన్నారు శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః ఓం దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపో హరితు మే పాపం సంధ్యాదీప నమోస్తుతే దీపో హరితు మే పాపం సంధ్యాదీప నమోస్తుతే శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః దీప బ్రహ్మ రూపం స్వాం యహి స్వచ్ఛామి తే సదా ఆరోగ్యం దేహి పుత్రాశ్చ ఆరోగ్యం ధన సంపదః ద్రవేరస్తాం సమారభ్య యావత్ సూర్యోదయో భవేత్ ద్రవేరస్ యస్య దృష్టి గృహే దీప తస్య నాస్తి శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. ఉన్న పెద్దలు అందరినీ ఆహ్వానిస్తున్నాను. మనము భారతీయ స్టేట్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నిజామాబాద్ మిమ్మల్ని సంబోధిస్తారు. ఈ కార్యక్రమం గురించి మీకు వివరంగా చెప్తారు. Welcome to all of you to this outreach initiative of India is conducting this on behalf of all banks. The UNN Maya Garu, General Manager,
State Bank of India, and my EV Sri Satyanarayan Garu, rich fraternity from print media and electronics media, and all the ladies and gentlemen, we have tried our best to give a festive look. As you know, the Department of Financial Services has carried out this customer outreach initiative program in 2 phases. The first phases, 250 districts were involved. The second phases, which is started from this Monday onwards, it involves 150 districts. So 24th and 25th is the last 2 days of this second phase program. It will be finishing on the eve of Diwali. So what they want is to give a festive look. We have tried our best to give a festive look to this venue. So as you know, this outreach, what is this outreach? Let us know first. So let outreach, you must know all these things. Financial institutions, NPS, National Payment System, and all these NBFCs, what is called financial services, to go out to the public, to reach out to the public. So for this is an initiative to reform the banking processes, to reform the financial services processes. Reform means we have to now go out in these 25 viewed is still not linked to Aadhaar. I will get it rectified here in Aadhaar set of stall. So they can get it rectified here in this stall. We have set up on things are there, and where this basic savings bank account can be opened. So all these products available to them, and what are the easy way of getting the delivery of the products and improve the delivery system of the banking system as a whole. Only request to all of you, whosoever are present there, take the advantage of all the stalls that are there. And I also request all of you to tell your people that in these 2 days they must visit this spot. It is all I also like. My only intention is to tell that you make people, all people of Nizam కూర్చుని సేవలు అందించడానికి ఆధార్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి కూడా ఒక సెంటర్ ఉంది, అది కూడా మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. అన్ని బ్యాంకుల స్టాల్స్ ఇక్కడ ఉన్నాయి. వాళ్ళ ప్రోడక్ట్స్ మీరు చూసేసుకొని మీరు మీకు కావాల్సిన ప్రోడక్ట్ని మీరు ఎంచుకోవచ్చు. తదుపరి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు నిర్వహిస్తూ ఈ 2 రోజుల అవుట్ రీచ్ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి విచ్చేసిన జనరల్ మేనేజర్ SBI UNN మయ్య గారు, వివిధ విభాగాల నుంచి వచ్చిన అధికారులు ఇక్కడ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి గ్రౌండింగ్ గురించి మీతో బ్యాంక్ సిబ్బంది మేనేజర్స్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ మిమ్మల్ని కలుస్తూ ఉండే వివిధ విభాగాల అధికారులు, మరీ ముఖ్యంగా ఎవరి కోసం అయితే మనం ఈ ప్రోగ్రాం చేస్తున్నామో మామూలు ప్రజలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సభ్యులు, నగర ప్రముఖులు, ప్రసార మాధ్యమాల సిబ్బంది, పాత్రికేయులు, మీ అందరికీ ముందుగా ఈ 2 రోజుల అవుట్ రీచ్ కార్యక్రమం ఏదైతే ఉందో ఇప్పుడు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం, ఇంతకుముందు దానికి సంబంధించి అందరికీ పేరు పేరున స్వాగతం, నమస్కారం. మన DGM గారు చెప్తూ ఈ అవుట్ రీచ్ కార్యక్రమం గురించి, బ్యాంక్స్ అంటే ఏదో ఒక గదిలో వారు మాత్రమే పనిచేసుకుంటూ వారికి వారు ఎవరికైతే అవసరాలు ఉన్నాయో వారు ఆ ప్రాంతానికి కానీ ఆ రూమ్ కానీ ఆ బ్రాంచ్ కానీ వెళ్ళవలసిన అవసరం ఉండేది, అక్కడే పని జరిగేది. కానీ ఇప్పుడు సాంకేతికత డెవలప్ అయిందని, టెక్నాలజీ డెవలప్ కావడం వల్ల వెళ్ళలేని ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి. అదేవిధంగా సేవలు కూడా, రకరకాల సేవలు. గతంలో బ్యాంక్ అంటే బ్యాంక్ అకౌంట్ ఒకటే తెరవడం, డిపాజిట్ కానీ లోన్స్ ఇవ్వడం కానీ అనేది, అలా కాకుండా సేవల పరిధి కూడా పెరిగింది. అంటే రకరకాల సేవలు తర్వాత మీ దగ్గరికి రావడం అనేది 2 కూడా పెరిగాయి. నెంబర్ ఆఫ్ సర్వీసెస్ కూడా పెరిగాయి. తర్వాత ఏరియా కవర్డ్, తర్వాత ఏ విధంగా మీరు చేరగలుగుతున్నారు మీ దగ్గరికి అనేది కూడా, అది కూడా మారింది సాంకేతికత వల్ల. బ్యాంక్స్ ఏవైతే చేస్తున్నాయో ఇంతకుముందు చెప్పిన తర్వాత ఏదైనా మీకు వివరణలు కావాలంటే, అంటే క్లారిఫికేషన్స్ కానీ సమాచారం కావాలంటే వాటి గురించి కూడా మీకు తెలియజేసి బ్యాంకింగ్ సేవల్ని ఏ విధంగా విస్తరించాలి అనే విషయం గురించి మీ నుంచి కూడా వారు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఎందుకంటే
మీరు చెప్పిన విషయాల వలన వారి సేవలను మరింత మెరుగ్గా అందించే అవకాశం ఉంది. కాబట్టి మీరు చెప్పే సూచనలు, సలహాలు వారి కస్టమర్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్ అయి ఉండొచ్చు, లేదా ఒక చిన్న దుకాణం నడుపుకునే ముద్ర లోన్ తీసుకునేవారు కావచ్చు, లేదా అవి కూడా తప్పకుండా అందించండి. వారి సేవలను మెరుగుపరచుకోవడానికి అది వారికి దోహదపడుతుంది. ఈ అవుట్రీచ్ కార్యక్రమంలో ముఖ్యంగా మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ స్టాల్స్ తిలకించండి. తర్వాత సర్వీసెస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాటి అడ్వాంటేజ్ తీసుకోండి, వాటిని ఉపయోగించుకోండి. తర్వాత మీ సూచనలు, సలహాలు ఇవ్వండి. సో దట్ సర్వీసెస్ అనేవి ఇంకా కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇది ముఖ్యంగా ఐ థింక్ ఐ విల్ బి స్పీకింగ్ మోస్ట్లీ ఇన్ తెలుగు ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ హియర్. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు చూడవలసినవి, చేయవలసినవి కాకుండా కొన్ని ముఖ్యంగా ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ బ్రాంచ్ మేనేజర్స్, particularly at the cutting edge who are in the branches. I have been requesting them earnestly when I had an opportunity to meet them, either during BCC or otherwise, that they should interpret the RBI guidelines or directions from the respective banks, the controllers, in a positive manner, so that it is interpreted and beneficial to the farmers mostly and to the downtrodden teams, which has been an area of concern for both government departments and to the district administration particularly. I have been looking at these things and analyzing these things, but there is a greater need and concern to ground the loans which have been sanctioned. The loans have been sanctioned, have been forwarded, have been sponsored by the respective departments, but they are not being acted upon. I think we need to give little more personal attention, a focus on this, so that whatever has been sponsored or sanctioned is grounded and the person, the ground is being benefited. See, there is no point in keeping it pending for weeks, months, together, years sometimes. To the scheme or project or the work that has been sanctioned and sponsored, the earlier the better. కాబట్టి మీ అందరూ కూడా ఇక్కడ ఉన్న సీనియర్ మేనేజర్స్, వివిధ బ్యాంక్స్కు, ముఖ్యంగా బ్రాంచ్ మేనేజర్స్, లేదా మీ ఫీల్డ్ ఆఫీసర్స్, మీ సిబ్బందికి సెన్సిటైజ్ చేయవలసిన అవసరం ఉంది. సెన్సిటైజేషన్ నేను ఎందుకంటున్నానంటే, మీకు తెలుసు గైడ్లైన్స్, రూల్స్, కానీ మనం వర్క్ చేసే విధానం, మన ఓరియంటేషన్ టువర్డ్స్ కస్టమర్స్, ఇట్ హెస్ బీన్ ఇంప్రూవింగ్ ఓవర్ ద ఇయర్స్ at the insistence of both Government of India, Department of Financial Services, Department of Banking and RBI. కానీ ఇంకా కూడా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే వస్తున్నారో వారికి బెటర్ సేవలు అందించడం, వచ్చిన వాళ్ళను మనం తొందరగా క్రియేటివ్గా ఇంటర్ప్రిట్ చేసి వారికి పని పూర్తి చేసి పెడితే వారు కూడా సంతోషంగా ఉంటారు. తర్వాత మీకు మీ బ్యాంక్ కూడా మంచి పేరు వస్తుంది, ఆ మేనేజర్ కూడా మంచి పేరు వస్తుంది. తర్వాత టోటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఏదైతే మనం అనుకుంటున్నామో అది కూడా పెరుగుతుంది, డిపాజిట్స్ కూడా పెరుగుతుంది. వీఆర్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ అవర్ సిడి రేషియో ఇస్ వెరీ వెరీ గుడ్ ఇన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. సో దట్స్ అ పాజిటివ్ థింగ్. బట్ ఆన్ ద అదర్ సైడ్ వీ నీడ్ టు ఇంప్రూవ్ అవర్ సర్వీసెస్ ఇన్ అ బెటర్ మేనర్, సో దట్ more number of people are benefited and more number of people come to you. See, a person satisfied, a customer satisfied will tell 10 other people. That itself is the persons present here, branch managers and staff present here. Do this in a creative way, do it in a better way. You, తర్వాత కస్టమర్స్, మీరందరూ కూడా ఈ 2 రోజుల ఈ అవుట్రీచ్ ప్రోగ్రామ్, అవుట్రీచ్ అంటే మీ దగ్గరికే బ్యాంక్స్ వస్తున్నాయి, మీరు బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళడం కాకుండా దీన్ని సద్వినియోగపరచుకోండి. తర్వాత దీపావళి రాబోతుంది. దీపావళి అంటే లక్ష్మి, గాడెస్ లక్ష్మి మనం పూజించుకుంటాం, ధనానికి సంబంధించి, సంపదకు సంబంధించి. దిస్ ఇస్ ద మోస్ట్ టాప్ టైమ్ ఐ థింక్ వీఆర్ డూయింగ్ దిస్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ జస్ట్ బిఫోర్ దీపావళి. మీ అందరికీ కూడా బ్యాంక్ అధికారులకు, వారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ఇక్కడ ఉన్న వచ్చిన వారందరికీ కూడా స్వయం సహాయక గ్రూపులు, అధికారులు, ప్రజలు, పాత్రికేయులు, మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. మీరు అందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా దీపావళిని జరుపుకోవాలని, అదేవిధంగా పర్యావరణ హితంగా, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ, పొల్యూషన్ ఇంక్రీజ్ చేయకుండా, పొల్యూషన్ కాజ్ కాకుండా
మనం కాలుష్యాన్ని పెంచకుండా సాంప్రదాయబద్ధంగా దీపాలు వెలిగించుకొని ఆశిస్తూ, అదేవిధంగా ఈ ప్రోగ్రాం ఏదైతే ఉద్దేశంతో మొదలుపెట్టామో దాన్ని దిగ్విజయంగా పూర్తి కావాలని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. The grounding of schemes, especially the sponsored by government, it is very, very important. We also follow both at the bank level and also at the SLBC level. In fact, there is a laid down norm as to how it has to be handled. So I fully agree with you and appeal to all the bankers to ensure that the grounding happens at the earliest occasion, because it is good for both bank as well as for the public. The second important thing is there are certain other concerns also with the support. We have been getting excellent support from the government. There is no doubt about it. In fact, the CD ratio of the entire state is more than 100%. There is not been, no other state in the country has got a far higher than any other state in this country. And being the baby of the states, of the smallest, the newly formed state, the performance of the state is also exemplary. Only thing is we have a couple of other issues which of course we have been trying to solve. Like for example, this Rajiv Grahakalpa Yojana, the grounding is yet to happen, the sale deeds have to come, mortgage has to be created, repayments are not coming in that housing scheme. Similarly, the VLR, PVLR money also, the last 3-4 years it is yet to come to the banks. They are taking the risk because of the non-renewal, the crop is not covered under the insurance schemes of the government. So all the facilities are made available here. So I take this opportunity to thank you very much, because I know you are light up with so many other activities. I heartfully on behalf of all the bankers present here, we assure you.
గారు శ్రీ పివివి సత్యనారాయణ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. 21-10 నుంచి 25-10 వరకు జరుపుకుంటాం. ఇందులో భాగంగా మేము కూడా నిర్మల్లో నిర్వహించాం ప్రోగ్రాము. అంతేకాకుండా అక్కడే కాకుండా మిగతా జిల్లాలో కూడా ఎక్కడెక్కడైతే మిగతా బ్యాంకులో The banks in the state have been doing a wonderful job, and they have been contributing for the success story of this particular state, and we continue to do the same efforts in the days to come. So my best wishes to each and every one of you. My sincere thanks to all the organizers for having this program a great success, and all the bankers who have taken time to participate in this event. This is one of the largest events which is happening in the state. In many other centers, only there are about 20, 25, 23 stalls were put up. This is one of the highest. And in another center today, we are, as SBI, we are conducting in Mehboob-Nagar. There are about 33 stalls. Now, once again, I appeal to each and every one of you to make use of this platform. We are open from today and tomorrow also. Another unique feature of this event is that పబ్లిక్ ఎవరైతే ఉన్నారో మా అన్ని బ్యాంకులు ఇక్కడ కలిసి మీకు సేవలు అందించడానికి వచ్చినాయి. మా వేరే వేరే ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి మీరు తిలకించి ఇక్కడ మీకు ఏదైతే సూట్ అవుతుందో అది తీసుకోమని చెప్తున్నారు. అదేవిధంగా బ్యాంకర్ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కలిసికట్టుగా ఉండేసి అందరికీ లోన్స్ శాంక్షన్ చేసి వాళ్ళకి మంచి సలహాలు ఇవ్వమని చెప్పేసి కోరుతున్నారు. ప్లస్ మన నిజామాబాద్ విశేషత ఏంటంటే ప్రాముఖ్యత, అనుకున్న టైంకి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాము. దానికి మిమ్మల్ని అందరూ కంగ్రాచులేట్ చేశారు. తోటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, keep their sanction letters ready. We will be announcing the names of each bank, and they have to come and deliver their sanction letters. We will be announcing the names of banks. We will announce the names of banks. after Bank of Baroda, it's Indian Bank. Mohammad Rafi garu. Indian Bank. తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. తర్వాత కెనరా బ్యాంక్. కెనరా Next, Punjab National Bank, please come up. Arama Bank of Baroda. I invite the Arama Bank of Baroda. Bank of India. Next, IDBI Bank. IDBI Bank, City Union Bank, తర్వాత Russian Class Bank, and Sudhir Garu, business purpose. General Manager Network to Hyderabad Central State Bank of India, and our beloved DGM sir, Mr. Satyanarayana Manikreddy garu, and our Andhra Bank DGM Mr. Satyanarayana garu, respected Collector garu, he has left the dais actually because of other engagements, and Regional Manager from Syndicate Bank, Regional Manager from my colleagues, and some friends from media, electronic media and print media. So a warm welcome to all of you, and some good morning to all of you. It's my privilege to propose vote of thanks on behalf of SBI and all other participating banks from public sector and private sector banks in this 2 days customer outreach initiative.
we would like to express our gratitude to our honorable chief guest, Sri UNN Maya sir, and the distinguished guest, Mr. M. Ramohan Rao garu, collector, district collector and magistrate, and Sri Satyanarayana Panigrahi garu, general manager, and regional manager from Syndicate Bank and regional manager from Bank of Baroda, who has spared their valuable and precious time to grace this occasion with their presence. And we would like to express our sincere thanks to all the customers who have come to this customer initiative, the customer outreach initiative, and all the friends from electronic and print media. So we from State Bank of India, we thank each one of you for your valuable presence here. And it is a 2 days program. All the banks, all the public sector and private sector banks, they have put up their stalls. So I request all the customers to take the maximum benefit out of this 2 days program. You clarify all your doubts, concerns, whatever your proposed loan requirements also. Not only loans, all the counters are equipped with SBI accounts, basic savings bank account, and Atal Pension Yojana, all the social security schemes also. To kindly make it up this 2 days program. Thank you, one and all. Andariki Namaskaram. So today we are inaugurating a program called Customer Outreach Program in Nizamabad. Now this program is basically an initiative of the Department of Financial Services, Government of India, and all over India about 450 districts have been identified, and this is conducted in 2 phases. This is the second phase which we are doing it today in Nizamabad. Now in the state of Telangana, in the first phase we did it in 10 districts, and in the second phase we are doing it in 8 districts. Now State Bank of India is doing it in 4 districts in both the phases put together. Now simultaneously today we are also having the program at Mehboob Nagar, and this particular event is organized wherein under the single roof all the bankers, financial institutions, other enrollment centers, the government social security schemes, etc. are provided, and customers can make use of this facility. This is also the season of festival where the customer also requires various loan products from the bank, all segments of loans, including the retail loans, car loans, personal loans, SME loans, agricultural lending, all kinds of lending, including the self-help. Now the customers can make use of this facility, and all the information about all the products are also being provided by all the banks. In this particular place, about 25 institutions and banks are participating. All the private sector banks and the public sector banks are also joining our hands together. This program is for 2 days, for today and tomorrow. It program starts at 10 o'clock and it goes up to 5 o'clock in the evening. On the same lines, tomorrow also the same program will be held. Simultaneously, all the branches in the district are also doing the same activity, and customers can approach the branches also for their requirement. Thank you very much.